లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈ మంచి ఉదయకాల సమయంలో ఉదయకాల మన్నా ద్వారా నా మాటలు వింటున్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో శుభాలు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ రోజంతా కూడా దేవుని యొక్క సన్నిధి మన తోడుగా ఉండును గాక. ఆమెన్. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఈ ఉదయకాల మన్నా ధ్యానం కొరకై ఒక వాక్య భాగాన్ని చదువుకుందాం రండి. నిర్గమకాండ గ్రంథము 9వ అధ్యాయం 20వ వచనాన్ని మనం చదువుకుందాం. ఫరో సేవకులలో యెహోవా మాటకు భయపడిన వాడు తన సేవకులను తన పశువులను ఇండ్లలోనికి త్వరగా రప్పించాను. 21వ వచనం కూడా, అయితే యెహోవా మాట లక్ష్యపెట్టని వాడు తన పనివారిని తన పశువులను పొలములో ఉండనిచ్చాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ చదువుకున్న 2 వచనాల్లో 2 రకాల ప్రజలు మనకి కనబడుతూ ఉన్నారు. వీరందరూ కూడా ఐగుప్తు రాజు దగ్గర ఉండే సేవకులు. ఐగుప్తు రాజులని ఫరో అని పిలుస్తూ ఉంటారు, అదొక టైటిల్ అంతే. అతని దగ్గర ఉన్నటువంటి సేవకులలో 2 రకాల ప్రజలు ఉన్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. ఎవరు వారు అనంటే, మొదటిగా యెహోవా మాటకు భయపడిన వారు, రెండవదిగా యెహోవా మాటను లక్ష్య పెట్టని వారు. ఒకరు దేవుని మాటను, మన దేవుడైన యెహోవా మాటను వినినవారు, ఆయన మాటకు భయపడినవారు. రెండో రకమైన ప్రజలు ఎవరు అనంటే, దేవుని మాటను ఏమాత్రం కూడా అంగీకరించకుండా, లక్ష్య పెట్టకుండా నిర్లక్ష్యపరిచిన వారు మనకి కనబడుతున్నారు. ఏ సందర్భంలో ఇది జరిగింది అనంటే, మనందరికీ తెలుసు, దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో సుమారుగా 430 సంవత్సరాలుగా ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నప్పుడు, ఆ ఐగుప్తు దేశంలో ఆ కఠినమైనటువంటి బానిసత్వపు పనిని వారు చేయలేక దేవుడైన యెహోవాకి మొరపెట్టారు. వారి ప్రార్థనలు విన్న దేవుడు, వారి మొరలు ఆలకించినటువంటి దేవుడు దైవజనుడైనటువంటి మోషే గారిని ఏర్పాటు చేసుకొని ఆ బానిసత్వంలో నుండి వారిని విడిపించడానికి నాయకుడిగా దేవుడు ఆయన్ని వాడుకున్నారు. ఆ నాయకునిగా మోషే గారిని వాడుకొని ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తు దేశం నుండి బయటకు తీసుకొని వచ్చే క్రమంలో దేవుని మాటను ఐగుప్తు రాజు అంగీకరించటం లేదు. నా ప్రజల్ని విడిచిపెట్టమని దేవుడు చెబుతూ ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలందరినీ నీవు ఈ దేశంలో నుండి పంపించాలి అంటే ఏమాత్రం అంగీకరించడం లేదు. అలాంటి టైంలో దేవుడు అక్కడ 10 అద్భుతాలు చేశాడు. ఆ 10 అద్భుతాలలో ఒక అద్భుతం ఏంటి అని అంటే, ఆకాశంలో నుండి పెద్ద పెద్ద వడగండ్లు పడడం. ఎందుకు ఇది ఒక అద్భుతం అని అంటే, ఇశ్రాయేలు ప్రజలు ఉన్నటువంటి ప్రాంతంలో, ఇశ్రాయేలు ప్రజలు ఏ స్థలంలో అయితే నివసిస్తున్నారో, ఎక్కడైతే పని చేస్తున్నారో, వారు ఎక్కడైతే నివాసం ఉంటున్నారో ఆ గోషెను అనే ప్రాంతంలో మాత్రం ఎటువంటి వడగండ్లు పడలేదు. అందరూ ఉన్నది ఒక దేశంలో, ఐగుప్తు దేశంలోనే ఉన్నారు. కానీ వీరు ఉన్నటువంటి గోషెను అనే ప్రాంతం మీద మాత్రం ఏ తెగులు కూడా రాలేదు, ఏ శ్రమ వారిని సమీపించలేదు. హల్లెలూయా. కానీ ఐగుప్తు దేశం ప్రజలకి మాత్రము, ఈ ఫరో రాజు అతని సేవకులు ఉన్నటువంటి స్థలములలో మాత్రము ఈ తెగుళ్ళు జరిగాయి. 10 తెగుళ్ళు వారి మీదకి వచ్చాయి. 10 అద్భుతాలు వారందరి కళ్ళ ఎదుట దేవుని మహిమార్థమై జరిగాయి. ఇవన్నీ చూస్తూ అయినా కనీసము ఈ రాజు దేవుని మాట అంగీకరిస్తాడేమో, ప్రజల్ని విడిపిస్తాడేమో, బయటికి పంపిస్తాడేమో అని దేవుడి కార్యాలన్నీ కూడా చేస్తూ వచ్చాడు. దైవజనుడైన మోషే ద్వారా ఒక హెచ్చరిక ఇవ్వబడుతుంది. మొదటిగా, ఈ రోజున ఆకాశంలో నుండి పెద్ద పెద్ద వడగండ్లు పడబోతున్నాయి, నీవు ఆ కార్యాన్ని చూస్తావు. ఇశ్రాయేలు ప్రజలు ఉన్నటువంటి ప్రాంతాల్లో మాత్రం పడవు, మీ ప్రాంతాల్లో పడతాయి. కాబట్టి దేవుడి కార్యం చేయబోతున్నాడు. కాబట్టి వెంటనే బయట ఉన్నటువంటి నీ సేవకుల్ని, నీ పశువుల్ని అన్నిటినీ ఇంటికి రప్పించుకుంటే మంచిది అని మోషే చెప్పాడు. అప్పుడు ఈ ఐగుప్తు రాజు కానివ్వండి, మిగతా వాళ్ళందరూ కానీ ఏమనుకున్నారనంటే, వాతావరణం అంతా మంచిగా ఉంది కదా, కనీసం మబ్బు కూడా పట్టలేదు కదా, వడగండ్లు ఎలా పడతాయి అని ఆలోచించుకున్నారు. దేవుని మాటను ఏమాత్రం లక్ష్య పెట్టలేదు, ఆయన మాటను వినలేదు. కానీ దేవుని మాటకు భయపడినటువంటి కొంతమంది ప్రజలు
ఈ ఫరో రాజు యొక్క సేవకులలో ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని యొక్క మాట అక్కడున్న ప్రజలందరికీ వినిపించింది. ఆ ప్రాంతంలో ఐగుప్తు దేశ రాజుకి సేవకులుగా ఉన్న వారందరికీ కూడా తెలియజేయబడింది. దేవుని మాట ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ఆ ప్రజలందరికీ తెలిసినప్పటికీ కూడా వారిలో కొందరు మాత్రము దేవుడని యెహోవా మాటకు భయపడ్డారు. ఎవరైతే దేవుని మాటకు భయపడ్డారో, ఎవరైతే దేవుని మాటను లక్ష్య పెట్టారో వారందరూ కూడా వెంటనే పొలాల్లో ఉన్నటువంటి తమ పనివారిని, పశువులను అన్నిటినీ ఇంటికి తెప్పించేసుకున్నారు. త్వరగా ఇంటికి రప్పించాను. చూడండి ఎంత చక్కగా రాయబడిందో. ఫరో సేవకులలో యెహోవా మాటకు భయపడిన వాడు తన సేవకులను, తన పశువులను ఇండ్లలోనికి త్వరగా రప్పించెను. దేవుడు చెప్పాడంటే చేస్తాడు. కాబట్టి మనం జాగ్రత్త పడాలి, ముందుగా మనం జాగ్రత్త పడాలి అని వెంటనే తమకున్నటువంటి సేవకుల్ని, పశువుల్ని ఇంటికి రప్పించేసుకున్నారు. ఎవరైతే దేవుని మాట లక్ష్య పెట్టలేదో, నిర్లక్ష్యంగా అంగీకరించకుండా పెడచెవిన పెట్టారో వారు మాత్రం ఏం జరగదులే అని అలానే విడిచిపెట్టారు. చివరికి ఏం జరిగిందండి? దేవుడు చెప్పాడు అంటే ఖచ్చితంగా ఆయన చేస్తాడంతే. హల్లెలూయా. ముందుగా ఆయన హెచ్చరిక కూడా ఇచ్చాడు. దేవుడు హెచ్చరించినప్పుడే తమ్మును తాము జాగ్రత్తగా కాపాడుకుంటే ఎంత మంచిదో కదా. దేవుని యొక్క శక్తిని మనం ఎల్లప్పుడూ కూడా ఎరిగిన వారమై ఉండాలి. ఎందుకు ఈ ఉదయకాలం మనం ఈ మాటల్ని ధ్యానం చేస్తూ ఉన్నాము అని అంటే, ఈ రోజున దేవుడు ఎంతో మంది సేవకులను నిలబెట్టి తన పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి వాక్యము ద్వారా మాట్లాడుతూ ఈ లోకంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా హెచ్చరిస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ ఎలాగైతే మనం 2 రకాల ప్రజలను చూస్తున్నామో, నేటి సమాజంలో కూడా అలానే చూస్తూ ఉన్నాం. దేవుని మాటకు భయపడకుండా తమ ఇష్టానుసారంగా జీవించేవారు. కేవలం కొద్దిమంది ప్రజలు మాత్రమే ఆయన మాటకు భయపడుతూ ఉన్నారు, ఆయన మాటను అంగీకరిస్తూ ఉన్నారు, లక్ష్య పెడుతూ ఉన్నారు. కానీ చాలామంది దేవుని ఎరుగని వారంటే ఇంకా అంతే సంగతి అనుకోండి. ఇంకా క్రైస్తవులు, విశ్వాసులు కూడా చాలామంది మందిరానికి వస్తూ ఉన్నారు, కానీ దేవుని మాట అంటే భయం లేని వారిగా బ్రతికే వారిని మీరు చూస్తూ ఉంటారు కదా. ప్రియ స్నేహితుడా, సహోదరుడా, ఈ ఉదయకాలం మనందరం కూడా మన జీవితాలని ఆగి ఆలోచించుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, నేను దేవుని మాటకు భయపడుతున్నానా? దేవుడు వాక్యంలో ఏదైతే సెలవిస్తూ ఉన్నాడో, తన సేవకుని ద్వారా నాతో ఏదైతే మాట్లాడుతూ హెచ్చరిస్తూ ఉన్నాడో వాటి విషయాల్లో నేను సరి చేసుకోగలుగుతున్నానా అని. దేవుడు మనకందరికీ కూడా సమయాన్ని నిర్ణయిస్తూ ఉన్నాడు మార్పు చెందడానికి, ఇంకా తన ఆజ్ఞలను అనుసరించి నడవడానికి. నిజంగా ఈ సమయంలోనే మనం ఏం చదువుతున్నామో, సేవకుని ద్వారా దేవుడు ఏం చెప్తున్నప్పుడు మనం ఏదైతే వింటున్నామో వాటిని అనుసరించి జీవించడానికి మన జీవితాలని, ప్రవర్తనను సరిదిద్దుకోవడం అనేది చాలా అవసరమైనటువంటి విషయం. ఇక్కడ దేవుని మాటకి భయపడి ఎవరైతే తమ సేవకుల్ని, పశువుల్ని ఇంట్లోకి రప్పించుకున్నారో వారందరూ కూడా కాపాడబడ్డారు. దేవుడు చెప్పిన రీతిగానే వడగండ్లు పడ్డాయి, పెద్ద పెద్ద వడగండ్లు పడ్డాయి. ఎవరైతే నిర్లక్ష్య పెట్టి దేవుని మాటని, సేవకుల్ని, పశువులను అలాగే విడిచిపెట్టారో వాళ్ళలో చాలామంది తమ సేవకుల ప్రాణాలని పోగొట్టుకున్నారు, తమ పశువుల్ని నష్టపోయారు, ఎంతో ఆస్తి నష్టము, అలాగే తమ దగ్గర ఉన్నటువంటి సేవకుల నష్టము జరిగింది. ఎందుకనంటే దేవుని మాటను లక్ష్య పెట్టలేదు కాబట్టి. ఎవరైతే దేవుని మాటకు భయపడ్డారో వారి సేవకుల ప్రాణాలు, వారి పశువులు కాపాడబడ్డాయి. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఈ యొక్క నిర్గమకాండ గ్రంథం 9వ అధ్యాయం కింద ఉన్నటువంటి వచన భాగాలను మనం చదువుకుంటే చాలా స్పష్టంగా మనకి ఈ విషయం తెలుస్తుంది. ప్రియ స్నేహితుడా, ఎక్కువసేపు ఏదో మాట్లాడాలి అన్న ఉద్దేశం కాదు, కానీ ఈ ఉదయకాలం మన జీవితాల్ని మనం చూసుకుందాం. దేవుని వాక్యము ఏదైతే సెలవిస్తూ ఉందో, ఆయన ఏదైతే మనకి ఆజ్ఞాపించారో వాటిని అనుసరించి నడవడము మన బాధ్యత అయి ఉన్నది. ఆయన మాటకు భయపడడము చాలా అవసరమై ఉన్నది. మనం కూడా ఏదో ఆచారపూర్వకంగానో అలవాటుగానో భక్తి చేసుకుంటూ దేవుని మాట అంటే భయం లేకుండా, దేవుడు చూస్తున్నాడు అనే భయం లేకుండా ఆజ్ఞలను అతిక్రమిస్తూ ఆయన వాక్యానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తే దేవుడు కూడా ఏం చేయలేడు. లోకంలో అంటారు కదండి, రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్ అని. ఏదైనా ఒక పద్ధతి ఉందంటే ఆ పద్ధతి అందరికీ వర్తిస్తుంది. మన, తన అనేవి అక్కడేమీ పని చేయవు. దేవుని వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఆయనకి ముద్దు బిడ్డలంటూ ఎవరు ఉండరు. దేవుని వాక్యం అనేది మనందరికీ ఒక కొలమానం అంతే. మన జీవితము ఈ వాక్యానుసారంగా ఉంటే దాన్ని బట్టే దేవుడు మనకి ప్రతిఫలం ఇస్తాడు.
ఆయన వాక్యానికి వ్యతిరేకంగా మనం మీరుతూ ఉంటే, ఆయన ఆజ్ఞలు అతిక్రమిస్తూ ఉంటే, మనం ఏం చేసినా, ఎంత చేసినా, మందిరానికి వచ్చినా, పరిచర్య చేసినా, వాటెవర్ మనం దేవుని కొరకు ఏది చేసినా సరే, ఇక్కడ దీని విషయంలో కనుక మనం తప్పిపోతే దానికి తగిన ప్రతిఫలమే, దానికి తగిన నష్టమే మనం పొందాల్సి వస్తుంది. ప్రియ స్నేహితుడా, దేవుని మాటకి భయపడే మనము ముందుగానే జాగ్రత్త పడతాం. ఏదో నిర్లక్ష్యంగా ఉండి ఆ సమయం వరకు వదిలేసి దేవుని మాటను పట్టించుకోకుండా ఉండి శోధనలన్నీ వచ్చి మీద పడిన తర్వాత, శోధనలో పడిపోయిన తర్వాత బాధపడడం కాదు, కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, మత్తయి సువార్తలో యేసుప్రభు వారు అంటూ ఉన్నారు, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువ కలిగి ప్రార్థన చేయండి. శోధనలో ప్రవేశించక ముందుగానే మెలకువగా ఉండి మనల్ని మనం జాగ్రత్త చేసుకొని ఆయన వాక్యానుసారంగా బ్రతుకుతూ ప్రార్థనలో పోరాడడం మనం నేర్చుకోగలిగితే శోధనలో నుండి తప్పించబడతాం. ఈ ఫరో సేవకులు ఎలాగైతే ముందుగానే జాగ్రత్త పడ్డారో, మనం కూడా దేవుని మాటకు భయపడి ముందుగానే జాగ్రత్త పడదాము గాక. మన జీవితాలలో, మన కుటుంబాలలో దేవుని ఆశీర్వాదాలను, ఆయన మాటకు భయపడిన వారికి కలిగే క్షేమమును మనందరం పొందుదాం గాక. దైవాశీర్వాదాలు మనకుండును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు స్తోత్రమయ్యా. ఈ ఉదయకాలం నీవు మాట్లాడిన ప్రతి మాట కొరకు నీకు స్తోత్రం డాడీ. ఫరో సేవకులలో ఎవరైతే నీ మాటకు భయపడ్డారో వారందరూ కూడా తమ పనివారిని, తమ పశువులను కాపాడుకోగలిగారు. నీ మాటను నిర్లక్ష్యపెట్టిన వారు నష్టపోయారు. దేవా, మేము నీ మాటకు భయపడేవారిగా ఉండాలి. భయముతోనూ వణుకుతోనూ నీవు సెలవిచ్చినటువంటి మాటలను, ఆజ్ఞలను అనుసరించి నడిచేవారిగా మేము ఉండాలి. నీ సహాయం మా అందరికీ మీరు దయచేయండి. నీ భయమును మా అందరి హృదయాలలో పుట్టించండి. వాక్యానుసారంగా, నీకు ఇష్టానుసారంగా బ్రతుకుటకు మా అందరికీ సహాయం చేయండి. ప్రతి శోధన నుండి, ప్రతి కీడు నుండి తప్పించి దీవించమని వేడుకుంటున్నాను. ఈ ఉదయకాల ప్రార్థనలో నాతో పాటు ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డకి నీవిచ్చే క్షేమము కలుగునుగాక అని ప్రార్థిస్తున్నాం. నీ సహాయం దయచేయండి. యేసు నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభు యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ మరొకసారి వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. రేపు ఉదయం ఇదే సమయానికి మరలా ఉదయకాలం మన్నాలో కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మనందరికీ తోడై ఉండును గాక. మే గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ప్రైజ్ ది లార్డ్.